బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. మధ్యాహ్నం 1:06 ప్రాంతంలో విమానం టేక్ ఆఫ్ తర్వాత దేబారి అదే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారని అగ్ని ప్రమాద శాఖ అధికారులు తెలిపారు. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగిసిపడ్డాయి. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిందిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని వెంటనే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ విమానం కూలిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉండడం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అలాగే 4 అయితే తీవ్రంగా గాయాలైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ అలాగే రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విమానం కూలిన తర్వాత వెంటనే ఉవ్వెత్తున పొగలు ఎగిసి పడుతున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బంగ్లాదేశ్ ఢాకాలో జరిగింది ప్రమాదం. బంగ్లాదేశ్ ఢాకాలో ప్రమాదం జరిగింది. విమానం ఒక్కసారిగా ల్యాండ్ చేద్దామనే ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 1:06 ప్రాంతంలో ఒక స్కూల్ ప్రాంగణంలో కుప్పకూలిపోయింది. దాంట్లో ఒకరైతే మృతి చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 4-5 అయితే గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ విమానం పడిన తర్వాత ఉవ్వెత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా చూసాము విమాన ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో. సేమ్ అదే రీతిలో కాకపోతే ఇది ట్రైనీ విమానం కానందున కొంచెం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు మనం. ఆ స్కూల్ ప్రాంగణంలో పడింది. స్కూల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పడింది. విద్యార్థులంతా అక్కడ చేరుకున్నారు. అక్కడ విద్యార్థులు చూడ్డానికో లేకపోతే అక్కడ మొత్తం గుమ్మిగూడు ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వెంటనే రెస్క్యూ టీం అలాగే అక్కడున్న పోలీస్ అధికారులు కూడా అందరూ అక్కడ విద్యార్థులందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రెస్క్యూ టీం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా 4 అయితే గాయాలైనట్లుగా తెలుస్తోంది.